దైవిక స్వస్థత ఎలా కలిగిద్ది అనే అంశం మీద మనం వాక్యం ధ్యానం చేద్దాం. ఏంటి దైవిక స్వస్థత? ప్రియులారా గమనించండి, లోకములో పుట్టి జీవిస్తున్న ప్రతి మానవునికి వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం తీయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవులకు స్వస్థత లేదు అనే వాక్యాన్ని మనం చదువుతాం. దాని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. నిత్యము మైక్లో చదువు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2 వచనాలలో ఏమని దేవుడు సెలవిస్తున్నాడంటే, 6వ వాక్యం అంటే 6వ వచనం చదివితే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. 5వ వాక్యంలో కూడా అంటున్నాడు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. లోకములో మానవులకు వచ్చిన రోగాలకి వైద్య రీతిలో హాస్పిటల్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, డాక్టర్ల ద్వారా ఒక రకమైన వైద్యము లభిస్తుంది. అయితే మానవుని సృష్టించిన దేవాది దేవుని నుండి మరొక స్వస్థత కలుగుతుంది. మనిషి ద్వారా స్వస్థత అనేది నో గ్యారంటీ. ట్రై చేస్తాడంతే, గ్యారంటీ మాత్రం ఎవరో ఇవ్వలేరు. కానీ దేవుని దగ్గర మాత్రం కలిగే స్వస్థతకి గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఉందంటే ఆయన రోగులను గురించి పలు సందర్భాలలో ఆయన నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వాక్యాన్ని మనం చదివితే దేవుడు మాట్లాడుతున్నాడు. డెటర్నోమీ చాప్టర్ 32 వర్స్ 39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. చూడండి, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవ్వడను లేడు. దాని స్తోత్రం కలుగును గాక. ఈ ద్వితీయోపదేశ కాండం 32-39లో దేవుడు ఏమంటున్నాడు?
మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. అంటే చంపేది ఆయనే, బ్రతికించేది ఆయనే. ఇంకా అంటున్నాడు, గాయపరచువాడను స్వస్థపరిచేవాడను కూడా నేనే. ఇప్పుడు దేవుని ద్వారా మనం స్వస్థత పొందాలి అనుకుంటే మొట్టమొదటిగా దేవుడు స్వస్థపరుస్తాడా లేదా అనే ఈ విషయం తెలియాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు స్వస్థపరచగలడా లేడా? ఎంతమంది నమ్ముతారు దేవుడు స్వస్థపరుస్తాడు అని? లేదు, స్వస్థపరిచే ఆ శక్తి కేవలం డాక్టర్లకు మాత్రమే, హాస్పిటల్స్కి మాత్రమే, వైద్య శాస్త్రానికి మాత్రమే ఇచ్చాడంటారా? దేవుడు అక్కడ స్వయంగా చెప్తున్నాడు, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ఇంకో మాట అంటున్నాడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడు భూమి మీద బ్రతకాలన్నా, చనిపోవాలన్నా, స్వస్థత పొందాలన్నా, లేక రోగాలు పాలవ్వాలన్నా అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. అయితే దైవికమైన స్వస్థత ఎట్లా కలిగిద్ది? ఇప్పుడు దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆ స్వస్థత నువ్వు ఎలా పొందగలవు? దాన్ని ఎలా తీసుకుంటావు నువ్వు? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మృతి నొందించువాడను బ్రతికించువాడను స్వస్థపరచువాడను గాయపరచువాడను అని చెప్పినప్పుడు ఆ స్వస్థత కావాలనుకున్న వ్యక్తులకి ఆ స్వస్థతను ఎలా అందిస్తాడు దేవుడు? ఈ రాత్రి ఈ విషయాలు మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా మనిషికి రోగాలు 3 విధాలుగా వస్తాయి. ఎన్ని విధాలుగా? నేను అడిగినప్పుడు చెప్పండి. మనిషికి రోగాలు ఎన్ని విధాలుగా వస్తున్నాయి? 3 విధాలుగా. ఆ యెషయా గ్రంథములో 5వ వాక్యములు అంటున్నాడు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు అంటున్నాడు. మనిషికి రోగాలు మొట్టమొదటిగా దేవుడి ద్వారానే వస్తాయి. ఇప్పుడు ఈ రోగాలు రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే తిరుగుబాటు, దేవుని మాట వినకపోవటం, దేవుడు చెప్పింది చేయకపోవటం, చెప్పనది చేయటం, వెళ్ళమన్న మార్గంలో వెళ్ళకపోవటం, వద్దన్న మార్గాలలో పయనించటం, ఉండవలసిన పరిశుద్ధతను కోల్పోవటం, వద్దన్న పాపం చేయటం. వాక్యంలో రాయబడిన మాట, నిత్యము మీరు తిరుగుబాటు చేస్తున్నారు కనుకనే మీరు కొట్టబడుతున్నారు అంటున్నాడు. మానవులుగా ఒక వ్యక్తిని కర్రతోనో ఇంకొక విధంగా మనం కొడతాం. దేవుడు కొడితే ఆ దెబ్బ ఎట్లా ఉంటుందో తెలుసా? మంచానికి మరణం అయిపోతాడు, రోగాల పాలైపోతాడు. రోగాలు పాలవుతున్నప్పుడు, రోగాలు అధికమవుతున్నప్పుడు, బలహీనతలు జబ్బులు అధికమవుతున్నప్పుడు నేను చచ్చిపోతానేమో అని దిగులు పెట్టుకునే కంటే, ఇక నేను బాగుపడనేమో అని సందేహించే కంటే, ఇది ఎందుకు వచ్చింది అని దేవుని గాని అడిగితే దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు రోగాలు 3 విధములుగా వస్తాయని మీకు చెప్పే కదా. ఒకటి దేవుని వలన, రెండోది దయ్యాల వలన, మూడోది పాపం వలన వస్తుంది. ఇప్పుడు పాపం చేయటం వలన రోగాలకు అప్పగించేది కూడా దేవుడే.
కొన్నిసార్లు దేవుడు రోగాలు మనకు కలుగు చేసేది కూడా మన మంచికే. ఎందుకని? మనము గర్విష్ఠులమై అవిధేయులమై దేవుని చిత్తంలో నుండి తొలగిపోతామేమోనని భయపడి, అంటే దేవుడు భయపడడు, దేవుడు అలా ఆలోచించి కావాలనే దేవుడు కొంతమందికి ములులు పెడతాడు. అది లాస్ట్. బైబిల్ గ్రంథంలో రోగాలు 3 విధాలుగా వస్తాయని చెప్పాను మీకు. మొట్టమొదటిగా పాపం చేయటం వలన రోగాలు వస్తాయి. ఆ వాక్యం చదువుకుందాం మనం. తీయండి కీర్తన గ్రంథం. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లకు చూయించుకున్నా, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేంతవరకు నువ్వు హాస్పిటల్కి తిరిగినా, వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు పెట్టినా స్వస్థత ఏమాత్రమో కలగదు. దేవుడు ఒక వ్యక్తి పాపం చేయటం వలన రోగాలకు అప్పగిస్తాడు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడింది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూసారా? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదని దావీదు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున రోగాలతో బాధపడుతున్న మీరు, జబ్బులతో వేధించబడుతున్న మీరు, బలహీనతలతో వేధించబడుతున్న మీరు, అయ్యా నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చే కంటే, ఉపవాసాలుండి మొర్రపెట్టే కంటే, అసలు నాకు వచ్చిన రోగం ఎందుకు వచ్చిందో అది తెలియపరచయ్యా అని అడగండి. ఒకవేళ మీలో ఏదైనా పాపం ఉందని దేవుడు తెలియపరిస్తే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టిన మరుక్షణమే దేవుని యొక్క స్వస్థత మీకు కలిగిద్ది. హల్లెలూయా. ఎందుకనంటే పాపమును బట్టి రోగం వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక దినాన 4 వ్యక్తులు పక్షవాతం గలవాణ్ణి ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. ఈ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివితే అక్కడ రాయబడిందండి. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చాలు. చూడండి, 4 వ్యక్తులు పారాలసిస్, పక్షవాతం అనే వ్యాధి కలిగిన వ్యక్తిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, యేసు ప్రభువారు వచ్చిన ఆ రోగి విశ్వాసాన్ని చూసి స్వస్థపరచలేదంట. ఆ 4 విశ్వాసముతో మేము ప్రభు దగ్గరికి ఈ రోగిని తీసుకెళ్తే ఆయన కనికరపడి స్వస్థపరుస్తాడు అని వారి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరచకముందు అంటున్నాడు, నీ పాపములో క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో అనగా అని రాయబడింది అక్కడ. అంటే ఇప్పుడు అతనికి వచ్చిన రోగము, ఆ పక్షవాతం అనే జబ్బు ఎందుకు వచ్చింది? పాపం వలన. అందుకని ఇప్పుడు అతను పరచబడాలంటే
అతనికి నయం కావాలంటే ముందు అతనిలో ఉన్న పాపం పోవాలి. పాపం శరీరంలో నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో, పాపం అనే ఆ బురద కడగబడుతుందో, పాపములో ప్రభు క్షమిస్తాడో, అప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చే ఆ దైవిక స్వస్థత మన శరీరంలోనికి వచ్చింది. హల్లెలూయా. పాపము నీలో ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేయి, మర్రపెట్టు, ఉపవాసాలుండు, కానుకలి, దైవ సేవకుని ఇంటికి పిలిపించుకో, నా నెత్తి మీద చేయబెట్టయ్యా, గద్దించయ్యా అన్నా పోదు, రోగం పోదు. ముందు పాపాలు క్షమించబడాలి. ఎందుకు వచ్చింది ఈ రోగం? ఇందాక నేను ఒక వ్యక్తికి బాగలేదని నాకెవరో చెప్పారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా ఈరోజు. ఆ వ్యక్తిని గురించి నాకు దేవుడు దర్శనంలో చూపించాడు. అతను ఈ వారంలో ఒక పని చేయకుండా నా ఎదుట పాపం చేశాడు, నా మాట వినలేదు, నా పని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా వెళ్ళాడు మనుషులను సంతోషపెట్టడానికి అన్న విధంగా దేవుడు బయలుపరిచాడు. ఓహో, అందుకొచ్చింది ఆ ప్రభా ఈ బలహీనత అని నేను దేవుని స్తుతించాను. ఎందుకనంటే మనం ఎక్కువ పాపులమై నరకానికి వెళ్ళకుండా చిన్న తప్పు చేసినప్పుడే మనిషిని కంట్రోల్ చేయడానికి దేవుడు రోగాన్ని అనుమతిస్తాడు, జబ్బులను అనుమతిస్తాడు. అవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, నేనేం తప్పు చేశానో, చిన్న పినీసు గుచ్చుకున్నా, ఈరోజు వరకు నాకు చిన్న పినీసు గుచ్చుకున్నా, చిన్న ములు గుచ్చుకున్నా, వెంటనే నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడతా. ప్రభా, ఈ దెబ్బ తగలటానికి గల కారణం ఏంటి? నేనేమైనా ఈ చేతులతో తప్పు చేశానా? ఏమైనా పాపం చేశానా? క్షమించు అని వెంటనే ప్రభు దగ్గర ప్రార్థన చేయటం, కన్నీళ్ళు పెట్టడం నాకు అలవాటు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎన్నో 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 సార్లు నేను అట్లా ప్రతి బలహీనత విషయంలో నేను దేవుని దగ్గర అట్లా, అంటే నా సీక్రెట్ మీకు చెప్తున్నా. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను స్వస్థపరుస్తూ నడిపిస్తున్నాడంటే, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నా మనసు డాక్టర్ల మీద, హాస్పిటల్ మీద, మందుల మీద ఉండదు. వెంటనే దేవుని వైపు చూస్తా. గత కాలంలో దేవుడు నాకు ఎన్ని చేశాడో కార్యాలు అవన్నీ ధ్యానిస్తా. ఇప్పుడు ఈ బలహీనత ఎందుకు వచ్చిందో అడుగుతా దేవుణ్ణి. అయ్యా, ఇది ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేసి ఉంటా? ఏం పొరపాటు ఉంది నాలో? ఏం పాపం జరిగింది అని ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచినప్పుడు ఫలానాది అని దేవుడు బయలుపరిస్తే వెంటనే ఒప్పుకొని సరి చేసుకుంటే వెంటనే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు మీకు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, రోగాలు మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యా పాపం అంటే వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, ఇంకోట అంటే ఈ వ్యభిచారం కాకపోవచ్చు, దొంగతనం కాకపోవచ్చు, అవిధేయత కూడా పాపమేగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, సకల దుర్నీతి పాపమేగా. పాపం అంటే ఏదో వ్యభిచారం, ఏదో ఆశ అనుకోమాకండి. సకల దుర్నీతి పాపమే. నువ్వు దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నాలో ఈ రోగము ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి? నేనేం తప్పు చేశాను? అన్ని పాపాలు ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. పాపము చేసినప్పుడు మనిషిని దేవుడు రోగాలకు అప్పగించేస్తాడు. అది ఏ పాపమైనా కానివ్వండి. పాపం అంటే సకల దుర్నీతి పాపమే, ఆజ్ఞాతిక్రమము పాపమే. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథములో యెజబెలు స్త్రీని గూర్చి ఒక మాట చెప్పాడు దేవుడు. 2వ అధ్యాయం 'మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి, ఇదిగో నేను దానిని ఏం చేస్తున్నాను? మంచం పట్టించి
అంటే ఇక్కడ వ్యభిచారము చేసినందుకు మారు మనసు పొందమన్నాడు. మార్చుకో మనసు, బ్రతుకు మార్చుకో. నువ్వు కానీ ఆ వ్యభిచార మనస్సు మార్చుకోకపోతే నేను నిన్నేం పట్టిస్తాను? మంచం పట్టిస్తాను. మంచంలో ఒక మనిషి ఎప్పుడు ఎక్కువ కాలం ఉంటాడండి? రోగాలు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడే కదా. లెగవలేని స్థితి, నిలబడలేని స్థితి, నడవలేని స్థితి, 1, 2 అన్నీ దాంట్లోనే. కారణం ఏంటి? దేవుడే అంటున్నాడు, నిన్ను మంచం పట్టిస్తా. ఏమన్నాడు? నిన్ను మంచం పట్టిస్తా. నువ్వు లెగవలేని స్థితిలో నిన్ను ఉంచుతా. కారణం ఏంటంటే నీవు వ్యభిచారం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. నువ్వు బాగుపడటానికి, నా శిక్ష, నా కోపం నీ మీద రగలకుండా ఉండటానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. దాని స్తోత్రం. అయ్యా నాకు రోగం అయ్యా, జబ్బు అయ్యా, అదయ్యా, ఇదయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, తగ్గట్లేదయ్యా. తగ్గదు. నువ్వు ఎంత బలహీనత కలిగి ఉన్నావో నీలో అంత పాపం ఉంటుంది. నీ పాపాన్ని బట్టే నీ రోగాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. నా మాట అర్థమవుతుందా మీకు? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇక్కడ జాన స్త్రీకి కూడా అదే చెప్తున్నాడు. మారు మనసు నందకపోతే నేను మంచం పట్టిస్తా. దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20లో రాయబడింది. ఏమని? దేహముతో మీరు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో రాయబడింది. దేహము దేవునికి ఆలయము, దేహము దేవునికి మందిరం అంట. ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. నీ కళ్ళతో చూడకూడనివి చూస్తే, నీ చెవులతో వినకూడనివి వింటే, నీ మనసుతో ఆలోచించకూడనివి ఆలోచిస్తే, నీ హృదయముతో ధ్యానించకూడనివి ధ్యానిస్తే, దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నేను నీకు దేహమునిచ్చాను, నీకు శరీరమునిచ్చాను. ఆ శరీర అవయవాలతో నీవు నీతి క్రియలు చేయాలి. నీతికి సాధనాలుగా నీ అవయవాలు వాడబడాలి. అయితే ఈ దేహమును తీసుకెళ్ళి వేశ్యకిస్తావా? వ్యభిచారికిస్తావా? పాపానికి ఇస్తావా? నేను అప్పగించిన దాన్ని ఇలా పాడు చేస్తావా? దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 6వ అధ్యాయంలో అంటున్నాడు 15వ వాక్యములో, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? చూడండి, దేవుడిచ్చిన ఈ దేహమును, శరీరమును వేశ్య యొక్క అవయవాలుగా చేస్తారా? ఈ మధ్య బ్రెజిల్ అని ఒక దేశం ఉంది. ఆ బ్రెజిల్ అనే దేశంలో ఒక పెద్ద సిటీ ఉంది. ఆ సిటీలో ఒక చర్చి ఉంది. చర్చి చుట్టుప్రక్కల ఈ షాట్లు వేసుకొని చాలామంది స్త్రీలు వ్యభిచారం చేయటానికి అక్కడ నిలబడి ఉంటారు. వారితో ఎవరైనా వ్యభిచారం చేయాలనుకుంటే వెళ్ళి రేటు మాట్లాడుకొని, ఆ పక్కనే లాడ్జీలు ఉంటాయి,
తీసుకొని పోతారు. చర్చి వాళ్ళ మధ్యలో ఉంది. చుట్టుపక్కల లాడ్జీలు అంటే ఎంత దూరం ఉంటాయి? ఇది రోడ్డు కదా, అవతల చర్చి, యువతల లాడ్జీలు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని విచారణ చేయొచ్చు, లీగల్. అక్కడ నాకు అక్కడ ఒక బ్రదర్ వీడియో చూపిస్తూ చెప్పాడు, అతను పక్కనే పాపం జరుగుతుంది, ఆ పాపం చేసే వాళ్ళ పక్కనే మందిరం కూడా, పెద్ద చర్చ్ అది. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, చర్చి అనగా దేవుని మందిరం అనే కదా మనం అనుకునేది. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. నాకు అనిపించింది, వీళ్ళకి ఎన్ని గుండెలు, దేవుని మందిరం పక్కన పెట్టుకొని పాపాలు చేస్తున్నారంటే ఏదో ఒక దినాన దేవుడి శిక్ష వస్తుందా రాదా? ఎన్ని గుండెలు వీళ్ళకి. సర్వసృష్టిని కలుగు చేసిన మహాదేవుని మందిరం పక్కన పెట్టుకొని చుట్టుపక్కల పాపాలు చేస్తున్నారు. ఆ వీడియో చూపించే వ్యక్తి అంటున్నాడు, చూడండి ఎట్లా అయిపోయిందో ప్రపంచం, ఎట్లా అయిపోయిందో చూడండి ప్రపంచం అన్నప్పుడు నాకు వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది. దేహము దేవునిది కదా, దేహము దేవునిది. ఈ దేహముతో చేసే ప్రతి పనికి రేపు దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ప్రతి పనికి లెక్క చెప్పాలి. అది మంచి పని అయినా చెడు పని అయినా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు. చూసారా? ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇప్పుడు ఇది మందిరం, చుట్టుపక్కల ఇల్లున్నాయి. దాని స్తోత్రం. ఇక్కడ ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే, నిజంగా చెప్తున్నా, దేవుడి కోపం అగ్నిలాగా మండిద్ది. ఆ కుటుంబాలు ఎక్కువ రోజులు ఈ దరిదాపుల్లో ఉండవు. మీరు ఇది రాసి పెట్టుకోండి. దేవుని మందిరం ఉన్న పక్కలో ఎక్కడైనా తప్పులు జరిగితే దేవుడు చూస్తూ ఉండడో, ఏదో ఒక రోజు ఆ ఇంట్లో మరణ వార్తలో ఖచ్చితంగా వినపడతాయి. ఖచ్చితంగా మరణ వార్తలు వినపడతాయి. కుటుంబాలు పతనమైపోతాయి. ఎందుకనంటే దైవ సన్నిధి అనగా దేవుడుండే స్థలం. దేవుని కనుదృష్టి ఉంటుందని, దేవుని మనసు ఉంటుందని లేఖనంలో రాయబడింది. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు కూడా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని వాక్యం చెప్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే పనికిరాని ఏదైనా పాటలు పెట్టినా, ఏదైనా వ్యవహారాలు చేసినా పాస్టర్ గారు ఏమనడు, ఇంకోళ్ళు ఏమనరు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ బ్రెజిల్ వీడియో చూసినప్పుడు అప్రియతని పెట్టారా, వాళ్ళ మధ్యలో దేవుని మందిరం ఉంది. లోనకెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, మోకాల నుంచి ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ పాపం జరుగుతుంది. నేను అనుకున్నాను, ఈ దేశం తొందరగా మారకపోతే, ఈ సిటీ, ప్రాముఖ్యంగా ఈ సిటీ, దేవుని కోపం రగిలిద్ది. ఇదొక సొదొమ గొమొర్రా అగ్ని గంధకముల చేత కాల్చివేయబడినట్టు ఈ పట్టణం కూడా కాల్చివేయబడిద్ది అని నాకు అనిపించిందండి. ఒక ఇల్లీగల్గా భయంకరమైన పాపాలు, అస్సలు భయం అన్నది లేదు. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈ వీడియో తీసిన ఈ కుర్రోడు కావాలని ఒక యవనస్తురాల దగ్గరికి పోయి, నాతో పాపం చేస్తావా అని అడిగాడు. చేస్తాను సార్ అన్నది. ఎంత రేట్ అని అడిగాడు. వాడు నిజంగా ఆ వీడియో తీసింది పాపం చేయటానికో లేదో తెలియదు, కానీ మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. చేస్తావంటే చేస్తానండి. నీ వయసు ఎంత అని అడిగాడు.
నా వయసు 18 సంవత్సరాలని ఇంగ్లీష్లో చెప్పింది. అప్పుడు అతను చెప్తున్నాడు, చూసారా చదువుకోవలసిన ఈ వయసులో పాపానికి ఎట్లా పంపిస్తున్నారో తల్లిదండ్రులు అని చాలా బాధతో అతను చెప్పి ఒక షాపుకు తీసుకెళ్ళి, నువ్వు నాతో పాపం చేయొద్దు, ఏమొద్దు, అయినా నీకు డబ్బులు ఇస్తున్నాను తీసుకో అని ఆ అమ్మాయి బట్టలు కొనిచ్చి, టిఫిన్ పెట్టించి, భోజనం పెట్టించి, నీకేది కావాలంటే అది కొనుక్కో, కానీ ఈ వృత్తిని మానేసి వెళ్ళిపోమ్మని అన్ని డబ్బులు ఇచ్చి పంపించాడు. ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, దేహము దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. గట్టిగా చెప్పండి. మీకు అర్థమైందా? మొట్టమొదటిగా ఎందుకు దేవుడు రోగాలు అనుమతిస్తాడంటే పాపాన్ని బట్టి. దేన్ని బట్టి? రెండోది దయ్యాలను బట్టి రోగాలు వస్తాయి. రెండో అంశం, చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒక దినాన యేసు ప్రభువు వారు సమాజ మందిరంలో వాక్యం చెప్పాడు అని వెళ్ళిపోతున్నప్పుడు గుంపులు గుంపులు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళ వైపు ప్రభు చూడలేదు, కానీ ఆ సమాజ మందిరంలో నడువంగిపోయిన ఒక స్త్రీ కనపడింది. ఆ వైపు చూసి జాలిపడి కనికరపడి, అమ్మా ఇట్రా అన్నాడు. ఆమె ఎలా వంగిపోయిందంట. వంగిపోయినప్పుడు అమ్మా అమ్మా 13వ అధ్యాయం లోకాసు వార్తలు అంటున్నారు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమని రాయబడింది? 13:11లో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ. చూసారా? ఇప్పుడు ఈమె నడుము వంగిపోయింది. ఏమేమనుకుంటుంది అంటే నాకు రోగం అనుకుంటుంది. రోగం అనుకుంటుంది. ఆ నడుము ఎందుకు వంగిపోయింది? దయ్యాలను బట్టి అని వాక్యం చెప్తుంది. ఈరోజు నా ప్రియతని పెట్టలారా, మీకు అంటే మీ విశ్వాసం పెరగటానికి, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, మీకు ఒక నమ్మకం రావడానికి నేను ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా రండి. మీకు ఏ నొప్పులు వచ్చినా, అది తలనొప్పి కానీ, నడువుల నొప్పి కానీ, ఇంకొక బలహీనత వచ్చినా సరే, ఇవి ఏదో నా శరీరాన్ని బట్టి ఇలా వచ్చింది అనుకోమాకండి. కొన్నిసార్లు దయ్యాల వల్ల కూడా రోగాలు వస్తాయి. ఇక్కడ ఈ బలహీనపరచు ఆత్మ ఆమెను పట్టడం వలన నడుము వంగిపోయిందంట. ఎప్పుడైతే ప్రభు కంట పడిందో ప్రభు ఆమెని స్వస్థపరిచి ఆ దయ్యాన్ని గద్దించాడు. ఇలా ఉన్న మనిషి ఇలా లేచింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇలా ఉన్న మనిషి ఇలా లేచింది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే 13వ వాక్యం, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చూసారా? ఆమె నడుము వంగిపోయినప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, దయ్యం ఆమెలో ఉన్నప్పుడు 18 ఏండ్లు ఆమె దేవుని మహిమ పరచలేదు, దేవునికి మహిమకరంగా ఉండలేదు. ఎప్పుడైతే ఆ దయ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయిందో ఇప్పుడు దేవుని ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది. గట్టిగా చెప్పండి. దేవుడు కొంతమందిని స్వస్థపరిచిన తర్వాత, దేవుని కార్యాలు పొందిన తర్వాత ఆ దేహముతో మనం ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఇప్పుడు ఈ దయ్యము 18 ఏండ్లు ఆమెలో ఉందంటే ఏం తప్పు చేస్తే దయ్యం వచ్చింది చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారు. ఏమని? అన్న ఇక్కడ దయ్యం ఉంటుందా? ఇంట్లో దయ్యం ఉంటుందా? ఈ వీధిలో దయ్యం ఉంటుందా? లేకపోతే ఈ ప్రాంతాల్లో దయ్యాలు ఉంటాయా అని. నా ప్రియతమ బిడ్డలారా, జాగ్రత్తగా రండి. దయ్యాలు ఇళ్లలో ఉండవు, దయ్యాలు సమాధుల్లో ఉండవు. ఇది ఈ సబ్జెక్ట్ మీకు తెలియాలి. చాలామంది ఆ ఇంట్లో దయ్యం ఉందేమో, ఆ సమాధిలో దయ్యం ఉందేమో, ఆ చెట్టు మీద దయ్యం ఉందేమో అంటారు. నో, అక్కడ ఇక్కడ దయ్యాలు ఉండవు. దయ్యాలు ఉండేది ఎక్కడ? దయ్యాలు ఉండేది ఎక్కడ? మనిషి హృదయంలో ఉంటాయి దయ్యాలు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దయ్యాలు ఇళ్లలో ఉండవు, దయ్యాలు ఇళ్లలో ఉండవు, దయ్యాలు సమాధుల్లో ఉండవు, దయ్యాలు చెట్ల మీద కూడా ఉండవు. ఈ మధ్య ఒక అతను నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు కింద తీసుకెళ్ళమ్మా, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నాకు రాత్రి నేను పొలానికి వెళ్ళానయ్యా, నాకు కొరువు దయ్యం కనపడిందని చెప్పాడు నాతో. చెప్పినప్పుడు
కొరువు దయ్యం అంటే ఏంటి అని అన్నా. అదే నిప్పు దయ్యం అన్నాడు. నిప్పు దయ్యం అని నీకెలా తెలిసిందా అని అడిగా. నాకు కనపడింది అయ్యా అన్నాడు. కనపడితే ఎట్లా కనపడి ఉంటుంది అంటే, ఈ వీడియో కూడా తీసాను అయ్యా అన్నాడు. వీడియో ఒకటి తీసుకొని వచ్చాడు. చూపి అన్న. దాంట్లో ఎక్కడో ఒక నిప్పులాగా కనపడుతుంది. నేను వీడియో తీశాను, అది నా దగ్గరికి వచ్చింది, నన్ను అటు బెదిరించింది, నేను దాంతో పోరాడాను, అది ఇది అన్నాడు. నిజంగా అతను చెప్పేది ఒక కథ, అది రియల్ కాదు. ఇప్పుడు ఇతను పొలం చూడటానికి ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడో ఒక లైట్ కనపడుతుంది. ఆ లైట్ని చూసి అది కొరువు దెయ్యం అంటున్నాడు. నేను చెప్పాను, అక్కడున్న కొరువు దెయ్యం నీ దగ్గరికి వచ్చిందంటే వచ్చిందయ్యా అన్నాడు. నిజంగా కొరువు దెయ్యం నీ దగ్గరికి వస్తే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు, బ్రతుకుతావా? మీకు అర్థమైందా? ఎక్కడో ఉన్న కొరువు దెయ్యం నీ దగ్గరికి వస్తే చచ్చిపోతావు. అది వచ్చి మాట్లాడింది అంటున్నాడు. చెప్పేది ఇదంతా నీ భ్రమ. దయ్యాలు అక్కడ ఇక్కడ ఉండవో, మనిషి హృదయంలోనే ఉంటాయి. నీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. గెరాసేనులో దేశములో శానా దయ్యం పట్టినవాడు ఒకడున్నాడు. శానా అనగా పేరు కాదు, 6,000 యోధులని సేన అంటారు, ఒక గుంపుని. ఇప్పుడు 6,000 దయ్యాలు వాళ్ళలో ఉన్నట్టుగా బైబిల్ వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ప్రభు గద్దించాడో వాళ్ళ నుండి దయ్యాలు వెళ్ళిపోయినాయి, 6,000 దయ్యాలు. ఆ దయ్యాలు పోయి పందులో దూరినాయి అంట. చూడండి, దయ్యాలు ఎప్పుడైనా సరే ఇల్లును వాడుకోవు, శరీరాన్ని వాడుకుంటాయి. మీకు అర్థమైందా? దయ్యాలు ఈ కట్టిన గోడలని వాటిని వాడుకోవు. దాని స్తోత్రం. 100 మర్డర్లు జరిగినా నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తా, ఏ ఇల్లు అయినా సరే. ఎందుకంటే మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నర్సాపేటలో మనకు పాత మందిరం ఉండేది. పాత మందిరంలో ప్రతిరోజు రోజువారీ వసూలు చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని రోజువారీ డబ్బులు ఇస్తామని చెప్పి లోనకు పిలిచి చిల్లర ఇచ్చారంట. ఆ చిల్లర లెక్కేస్తున్నప్పుడు ఇద్దరు గొడ్డలతో తలకాయ నరికేశారు. అతని శవాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు ఏర్ల కింద తవ్వి పాతి పెట్టారు. అతని చెప్పుల్ని మన చర్చి ఎదురు బావి ఉంది చూసారా, పాత మందిరం నర్సాపేటలో, ఆ బావిలో వేసేసారు. అదే బావిలో ఇతను కాకుండా ముందు 6 పడి చచ్చిపోయారు. అక్కడ మందిరం వేసినప్పుడు చాలామంది భయపడి విశ్వాసులు నైట్ వచ్చేవాళ్ళు కాదు. ఈ బ్రదర్లు ఏమనే వాళ్ళు అన్న, నైట్ ఎవరు రావట్లేదన్నా అన్నారు. నేను ఒకరోజు అందరిని పిలిపించా, నేను నైట్ ఇక్కడ ఉంటా, మీరు అందరూ కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి, నేను ఒక్కడనే ఉంటా. ఒక్కడనే ఉన్నానా లేదా? ఏదైనా నిద్రపోతున్నాడు, లేవు, స్తోత్రం, హల్లెలూయా. ఆయన డ్యూటీలో ఆయన ఉంటాడు ఎప్పుడు. అక్కడ నేను ఒక్కడనే ఉన్నానా లేదా? పాత మందిరంలో ఇతను వస్తానంటే ఇతను కూడా రప్పించుకోలే. నేను ఈరోజు ఇక్కడ దయ్యం ఉందా లేదని నేను తెలుసుకోవాలి. స్తోత్రం. ఊరికి దగ్గర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎడారిలో. అక్కడ 7 మర్డర్లు జరిగాయని ఆ దరిదాపుల్లో ఎవరు ఇల్లులు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కొని, మనం మందిరం వేసిన తర్వాత మన మందిరం యొక్క పుణ్యమాని ఈరోజు అపార్ట్మెంట్లు కట్టారు. స్తోత్రం కలుగును గాక. 6 గంటలు దాటితే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ మర్డర్ జరిగినటువంటి ఆ బండలే మనం ఇప్పుడు కూడా పెట్టాం. ఆ మర్డర్ జరిగిన ఇంట్లో బండలు తెచ్చే పెట్టాం. నేను చెప్పాను, బండలలో దయ్యాలు ఉండవు, శరీరాన్ని వాడుకుంటాయి కానీ దయ్యాలు గోడలనే వాడుకోవు. ఇప్పుడు చూడండి, ఈ శానా దయ్యం పట్టిన వాని శరీరంలో నుండి ఈ 6,000 దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత వేటిలో దూరాయి? పందుల్లోకి దూరాయి. పందుల్లోకి దూరినప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి పందులు 2,000 అయితే ఈ 2,000 పందులు సముద్రంలో పడి ఊపిరి ఆడక చచ్చిపోయినాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. లోకాసు వార్త, లోకేనా, మార్కు సువార్త, దేవుని స్తోత్రం కలుగునగాక, 5వ అధ్యాయం 12వ వాక్యం.
గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాడి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతుమాలుకొనెను. చూసారా? హల్లెలూయా. ఇక్కడ దయ్యాలు యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ వ్యక్తిలో నుండి మీరు వెళ్ళిపోండి అని గద్దించినప్పుడు ఆ దయ్యాలు బతిమాలుకుంటున్నాయి అంట. అయ్యా అయ్యా, ఈ వ్యక్తిని వదిలిపెట్టి మేము పోతాం, కానీ మాయ్ కిందకి వెళ్ళిపోండి, మీరు కిందకి చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి, త్వరగా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఇక్కడ జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇటారా, నిలబడు. వీళ్ళు 6,000 దయ్యాలు ఉన్నాయి. ఎన్ని వేలు? నిజంగా లేవులే. ఎన్ని వేలు దయ్యాలు ఉన్నాయి? 6,000 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వీడు దయ్యం పట్టినప్పుడు సమాజంలో ఉండవలసిన వాడు ఇంటి పట్టున సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. వస్త్రాలు కట్టుకొని చక్కగా సరదాగా ఉండాల్సిన వాడు ఒంటి మీద బట్టలని పోయినాయి. ఆరోగ్యంగా ఉండవలసిన వాడు రాయి తీసుకుని కోసుకుంటున్నాడు. ఈ క్రియలన్నీ వేటి వలన జరుగుతున్నాయి? దయ్యాల వల్ల. ఇక్కడ 6,000 దయ్యాలు ఉన్నాయంట ఇంట్లో. ఇప్పుడు 6,000 మంది వచ్చి మందిరం సరిపోద్దా? అంటే ఇంత మందిరంలో కూడా 6,000 మంది పట్టరు. కానీ ఒక మనిషి హృదయంలో ఎన్ని దయ్యాలు పట్టినాయి? 6,000 దయ్యాలు. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చి అన్నాడు, ఏయ్ దయ్యాలు వదిలిపెట్టిపోండి అని గద్దించినప్పుడు ఈ దయ్యాలు ప్రభుతో మాట్లాడుతున్నాయంట. అయ్యా అయ్యా, ఈయన వదిలిపెట్టిపోతాం, కానీ అదిగో అక్కడ పందులు మేస్తున్నాయి, ఆ పందులోకి వెళ్ళటానికి మాకు అవకాశం ఇయ్యా అని అడుగుతున్నాయి. అంటే ఒక దయ్యము ఒక వ్యక్తిలోకి కానివ్వండి, ఒక జీవిలోకి, అది పంది అయినా కుక్క అయినా నక్కైనా ఏదైనా కానివ్వండి, వాటిలోకి దూరటానికి పర్మిషను దేవుని దగ్గర అడుగుతాయి అంట. దేవుని స్తోత్రం కలుగునగాక. జాగ్రత్తగానండి. ఏదో ఒక శరీరాన్ని వాడుకుంటే తప్ప దయ్యాలు గోడల్లో చెట్ల మీద అక్కడక్కడ రూపాలు కనపడే అంటే అది ఎంత తప్పు. అసలు అట్లాంటి భ్రమపడే వాళ్ళు వాళ్ళకి సరైనటువంటి దయ్యాలను గురించిన జ్ఞానమో లేదని అర్థం. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. శరీరాన్ని వాడుకుంటే తప్ప ఈ గోడల్ని, సిమెంట్ని, బిల్లల్ని, ఇళ్ళని వాడుకో. ఇప్పుడు బతిమాలుతున్నప్పుడు ప్రభు అన్నాడు, సరే పోండి అన్నాడు. ఇప్పుడు ఆ దయ్యాలన్నీ వాక్యం చెప్తుంది చూడండి. ఆయిలో యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందుల్లో ప్రవేశించాను. ముందు మనిషిలోకి ప్రవేశించాయి, తర్వాత పందుల్లో ప్రవేశించాయి. ఇప్పుడు దయ్యము లోనే ఉందనుకోండి, నీకు 3 విషయాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. అసలు నీలో దయ్యం ఉందా లేదా, లేకపోతే ఎవరైనా వ్యక్తిలో దయ్యం ఉన్నాయా, ఆ దయ్యాలు ఉన్నాయా లేదా అన్నది మీరు ఎట్లా పసిగట్టాలంటే నేను చెప్తానండి. మాట్లాడుతున్నప్పుడు కోపడతారు, వాళ్ళలో దయ్యం ఉంది. మాట్లాడుతున్నప్పుడే వాడి కళ్ళు ఒక తర్వాత రూపమంతా మారిపోతూ ఉంటుంది. రకరకాలుగా దయ్యం ఉంది. మాట్లాడుతూ 3 నిమిషాల్లో అబద్ధాన్ని నిజం చేస్తాడు. అతని మాట అంత నమ్మశక్యంగా ఉంటుంది. అంటే ఆ అబద్ధాలాడే దయ్యము అతనిలో ఉండి అనేక మందిని మోసం చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు శరీరీతిగా పోరాడితే వాదనలు పెట్టుకునే కుదరదు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థనాపూర్వకముగా యేసు నామం చెప్పండి. యేసు రక్తం, యేసు నామం, యేసు రక్తం, యేసు. బయటికి వినిపించాల్సిన అవసరం ఏం లేదు, లోన అనుకుంటే సరిపోద్ది. అంటే ఇక్కడ మందిరం కాబట్టి ఇప్పుడు అన్నా తప్పులేదు. ఎవరైనా ఎక్కువ నోరు తెరిచి మాట్లాడుతున్నారంటే మీరు సైలెంట్ అయిపోయింది. అప్పుడు లోన రగలండి, ఆత్మతో అభిషేకించబడండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు నామం అనండి. వాళ్ళలో ఉన్న దయ్యాలు గడగడగడగడగడగడు
ఉనికి కింద పడిపోతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఒకరోజు నన్ను ఒక ఊరు వెళ్ళమన్నాడు. నాతో పాటు ఒక బ్రదర్ని తీసుకెళ్ళా. ఎందుకు వెళ్ళమన్నాడో నాకు దేవుడు చెప్పలా. నేను వెళ్ళా అక్కడికి. అక్కడ విశ్వాసులు కూడా అన్న ఏంటన్నా సడన్లో వచ్చారు, ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు అని అడిగారు. ఏం లేదమ్మా, వచ్చాను ప్రేరేపణతో అన్న. ఇలా కుర్చీ వేశారు, ఏదో టిఫిన్ పాపం తీసుకొచ్చి ముందు పెట్టారు, ఒక టేబుల్ వేసి. నేను తినలా, ఎందుకంటే నేను వచ్చిన పని వేరు, దేవుడు నన్ను ఇక్కడ పంపించింది ఏదో పని నిమిత్తమని నేను అనుకున్న మనసులో. అక్కడ కూర్చొని ఇంకా స్తోత్రాలు చెప్తున్నా. ఈలోపు ఒక పాట, సినిమా పాట ఒకటి వేశారు. వేసినప్పుడు చాలామంది పిల్లలు కుర్రోళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ ఉన్నప్పుడు ఆ ఎగిరే ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు, ఒక 18-19 ఉంటే వాడు ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చాడు ముందుకి. నన్ను చూసేటట్టు అంటున్నాడు. అంటే ఒక రకమైన హెచ్డి అంటారు చూసారా, హేళన చేసినట్టు చేసి, హెచ్డి చేసినట్టు చేసి నా ముందు ఒక ఇది అంటారు చూడండి, నాగిని డ్యాన్స్ అంటారు చూసారా, పాము డ్యాన్స్ లాగా చేస్తా నన్ను ఎక్కిరిస్తున్నాడు. 4 తిట్టట్టు అన్నాడా అని. ఈ పక్కనున్న వాళ్ళు ఏమైందన్న వాడికి మామూలు గద్దిస్తున్నారు. ఏయ్ ఏంటి దగ్గరికి వచ్చావని. అది దయ్యం డైరెక్ట్గా వచ్చేసింది నా ముందుకి. ఇక ఈ లోపు ఏం జరిగిందంటే, నీకు మనసులో నేను స్తోత్రాలు చెప్తూ యేసు నామం, యేసు రక్తం అని ఆగా ఆ పదాలు ఉపయోగించిన తర్వాత సైతాను డెమాన్ కింద పడిపోయింది. డెమాన్ కింద పడిపోయి గిల తన్నుకుంటున్నాడు. ఈలోపు కాళ్ళు చేతులు కదలేక ఆగిపోయింది. చచ్చిపోయాడు. వీళ్ళు భయపడిపోయి అమ్మో ఏమైపోయిందో ఏంటో అని హాస్పిటల్కి తీసుకెళ్ళబోతున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వెళ్ళి ఇప్పుడు మోకాల నుంచి ప్రార్థన చేయి. ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్న ఆ శక్తి ఇప్పుడు మోకాల నుంచి ప్రార్థన చేయి, ఇందుకోసమే నేను ఇక్కడ తీసుకొచ్చాను అన్నాడు. వెంటనే మోకాల నుంచి నాతో ఉన్న బ్రదర్కి చెప్పాను, స్తోత్రాలు చెప్పు అని. ఆ పక్కన అందరు రండి అని చెప్పి బాగా స్తోత్రాలు చెప్పాడు. చెప్పగానే 5 నిమిషాలకు మళ్ళీ లేచాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 5 నిమిషాలు లేచాడు. లేచిన తర్వాత ఎటు చూస్తున్నాడు, అమ్మ నీళ్ళు అని. ఈలోపు అన్న దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ నడిపించాడో నాకు ఆ ఉద్దేశం అర్థమైంది. ఓహో ఇందుక అంటే నాకు ఇప్పుడే అర్థమైందిరా అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో దురాత్మలు అట్లా క్రియ చేస్తాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. చంపేసేసిందండి వాడిని, ఊపిరి కూడా పోయింది వాడికి. 5-10 నిమిషాల దాకా వాడికి ప్రాణం లేదు. ఇక అన్నీ పట్టుకొని చూశారు వాళ్ళు. అది కాక వాళ్ళు నాటు వైద్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ బంధువులందరూ నాడి అన్ని పట్టుకొని, నాడి నరాలన్నీ పట్టుకొని చచ్చిపోయాడు అన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళదు, కూర్చోండి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తారు, బ్రతికి. ఆ తర్వాత ఒకే రోజు 20 మంది బాప్తిసాలు పొందారు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ అద్భుతం జరిగింది అక్కడ. దయ్యాలు మనుషులలో దూరి క్రియ చేస్తాయి. ఈ దయ్యం దూరినప్పుడు శరీరంలో కొన్నిసార్లు బలహీనతలు ఏర్పడతాయి. దయ్యాలకి చోటు ఉండటానికి గల కారణం ఏంటి? దయ్యాలకు ఎప్పుడు అప్పగించబడతామంటే చెప్తానండి. దయ్యాలు ఒక వ్యక్తిని ఎప్పుడు పడతాయంటే, నెంబర్ 1 దేవుని మాటకి విధేయత చూపకపోతే, దేవుని మాటకు లోబడకపోతే. బైబిల్లో సౌలు ఉన్నాడు. సౌలు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది. సౌలుని ముందు దేవుడు తన ఆత్మతో నింపితే ఆ ఆత్మ పోయి ఇప్పుడు ఏ ఆత్మ వచ్చేసింది? దురాత్మ వచ్చిందంట. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని ఆత్మ పోయి అంటే దయ్యపు ఆత్మ వచ్చింది అని అర్థం మన భాషలో చెప్పాలంటే.
ఇప్పుడు సౌల్లో ఏముందని దేవుడు ఈ దయ్యానికి అప్పగించాడు అంటే దినవృత్తాంతముల గ్రంథములో రాయబడిందండి అతను గూర్చి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడింది. ఎందుకు సౌలుని దురాత్మలు పట్టడానికి, దేవుని ఆత్మ పోగొట్టుకోవడానికి దేవుడు అప్పగించాడు, దయ్యాలు అతనిలో వచ్చి ప్రవేశించడానికి అప్పగించాడంటే అతనిలో కొన్ని తప్పులు జరిగాయి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చెయ్యక కరణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. చూసారా, ఒకటి దేవుని ఆజ్ఞలను గైకొనలేదంట, రెండోది దేవుని దృష్టికి ద్రోహం చేశాడంట, మూడోది దేవుని యొద్ద విచారణ చెయ్యక కరణ పిశాచములు. చూడండి, కరణ పిశాచములుగా అంటే ఏంది? భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు మన భాషలో చెప్పాలంటే. అందుకని దేవుడు అతన్ని మరణానికి అప్పగించాడు. నా ప్రియ దేని పెట్టారా, పొరపాటున మీరు అంతరాలు కానీ తాయితులు కానీ భూత వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళారా, ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. మీలో ఉన్న దేవుని ఆత్మ బాధ్య దురాత్మ వచ్చి మీలో కూర్చుంటుంది. రెండోది దయ్యాల వలన రోగాలు వస్తాయి. మూడోది దేవుడే పెడతాడు. ఎందుకు పెడతాడంటే దేవుడు తనకు నచ్చినటువంటి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ పరిచర్య జరిగించుకుంటూ కొన్ని వరాలు ఇచ్చి కొంతమందిని స్వస్థపరచున్నట్లు, కొంతమందిని రక్షించినట్లు వాడుకుంటున్నప్పుడు వారు ఎక్కడైనా గర్వించి అహంకారులై ఇవి మా వలనే జరుగుతున్నాయి అనే ఒక గర్వం అహంకారం వచ్చి ఎక్కడ పాడైపోతారేమోనని దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది వాడబడుతున్నటువంటి సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, అలాంటి వారి శరీరములో దేవుడు కావాలని కొన్ని బలహీనతలు పెడతాడు. ఎగ్జాంపుల్ పౌలుకి సాతాను దూతగా ఒక ముళ్ళున్నది అని చెప్పాడు, అంటే రోగం. అది ఏ రోగమో స్పష్టంగా బైబిల్లో లేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే అతనికి పిడుసులు ఉన్నాయని కొంతమంది అంటారు చరిత్రకారులు, మరి కొంతమంది అతనికి ఉబ్బసం, ఆయాసం, నెమ్ముందని మరి కొంతమంది చెప్తారు. కానీ అతనికి ఏ రోగం ఉందో స్పష్టంగా రాయబడలా బైబిల్లో. అయితే ఆ రోగం పోవటానికి 3 సార్లు ప్రార్థన చేశాడంట దేవుని దగ్గర. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, ఆ రోగం నేనేం చేయదు, నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడవు, నీకు అనేక వరాలు ఇచ్చాను, కృపలు ఇచ్చాను, వాటిని బట్టి నువ్వు గర్విస్తావేమో, నాకు దూరం అయిపోతావేమో, నా మాట వినవేమోనని నేనే ఈ రోగాన్ని నీకు పెట్టాను, భయపడొద్దు అన్నప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా నీ కృప కానీ నా మీద అధికమైతే నాకెప్పుడు బలహీనత ఇవ్వయ్యా అన్నాడు, ఎప్పుడు రోగాల్లో ఉంచయ్యా అన్నాడు. అంటే రోగాలు 3వ విధముగా దేవుని చిత్తములో వస్తాయి. మీకు అర్థమైందా? ఒకటి పాపాన్ని బట్టి రోగాలు వస్తాయి, రెండోది దయ్యాల వల్ల వస్తాయి, మూడోది దేవుడి వల్ల వస్తాయి. అయితే ఇప్పుడు దయ్యాల వల్ల పాపాల వల్ల వచ్చిన రోగాలకి పాపాలు ఒప్పుకొని పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి విడిచిపెడితే దేవుడు పాపాలు క్షమిస్తే స్వస్థత కలిగిద్ది. నెంబర్ 1 మార్గం. నెంబర్ 2 మార్గం ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసముతో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చెయ్యాలి. ప్రభు అక్కడక్కడ అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నన్ను బాగు చేయగలడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, ఆయన మంచి డాక్టర్ అంట, ఆయన చెయ్యి మంచిదంట, మంచి వైద్యం చేస్తాడంట అని డాక్టర్లను ఎట్లా నమ్ముతున్నాం, అదే రీతిగా మనం దేవుని కూడా నమ్మి
దైవ సన్నిధికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి, దేవుడి కార్యము చేయగలడని నమ్మాలి. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలనే కదా అని వాక్యం చెప్తుంది. రెండోది, ఒకటి మనము పాపాలు ఒప్పుకుంటే స్వస్థత కలిగిద్ది. రెండోది దేవుని యందు విశ్వాసం ఉంచితే స్వస్థత కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. మూడోది, దైవ సేవకులు మనకి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్ది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యాకోబు పత్రికలో ఏమని రాయబడిందంటే, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నప్పుడు పెద్దలు వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద నూనె పోసి చేతులుంచి ప్రార్థించినప్పుడు 5వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడింది, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. 15వ వాక్యంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. 14, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇప్పుడు చాలామంది అంటారు, అన్నయ్య నూనె తెచ్చుకోమంటారు, నూనె రాసుకుంటే స్వస్థత కలిగిద్ది అంటారు కదా, అది వాక్యానుసారమేనా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ వాక్యం చెప్తుంది, ఎవడైనా రోగి అయి ఉన్నప్పుడు సంఘపు పెద్దలను పిలిపించి ప్రభు నామమున అతనికి నూనె రాచి, ఉందా లేదా? తీశారా? ఏమి రాయాలి? అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అందుకనే కొంతమంది దైవ సేవకులు నూనె రాసి చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తారు ప్రభు నామములో. ఇది రెండో విధానంలో, అంటే మూడో విధానంలో స్వస్థత. ఒకటి పాపాలు ఒప్పుకుంటే, రెండోది విశ్వసిస్తే, మూడోది నూనె రాసి దైవ సేవకులు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్ది. ఇదనమాట. అయితే ఇప్పుడు దయ్యాల వలన వచ్చే రోగాలకి స్వస్థత ఎట్టగలిగిద్ది అంటే, ఆ దయ్యాలు పోవాలి. దయ్యాలు పోవాలంటే ఆ దయ్యాలు రావడానికి గల కారణాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, అతడు దేవుని ఆజ్ఞను గైకొనలేదని సౌలు. రెండవది, దేవుని ఎదుట ద్రోహం చేశాడని, తర్వాత మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడని. గత రాత్రి నేను పొన్నూరులో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అతను ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. ఆ భార్య వాళ్ళ ఇంటి సమస్యల గురించి చెప్తుంది. అన్నయ్య, నా కూతురికి నెమ్ము జబ్బు ఉంది, ప్రార్థన చేయండి. అలాగే నా కొడుకు కళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఒక 20 ఏండ్లు వచ్చేసరికల్లా వాడి కళ్ళు పోతాయని డాక్టర్లు చెప్తున్నారు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈలోపు వాళ్ళ నాన్న, ఆ పిల్లల తండ్రి, ఆమె భర్త ముందుకొచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. వాడి మెల్ల ఒక పెద్ద తాయితుంది. ఈ తాయిత అంతరం ఏంటిరా అని అడిగినప్పుడు, అన్న ఈ తాయితు కాదని అబద్ధం ఆడాడు. తాయితులు అంతరాల గురించి నాకు బాగా తెలుసు. అబద్ధం ఆడాడు. అన్న నేను పసరు తాగాను, దానికోసం వేశారన్నా అని అబద్ధం ఆడాడు. చూడండి, ఇప్పుడు ఇలాంటివి ఒకవేళ ఈ దయ్యాల చేత వేధించబడుతున్న వాళ్ళు ఇట్లాంటి తాయితులు అంతరాలు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఏదైనా విచారణ చేయించుకుంటే వాటి నిమిత్తం పశ్చాత్తాపడితేనే దయ్యాల నుండి విడుదల కలిగిద్ది. అర్థమైందా? కొంతమంది దేవుని బిడ్డలో మందిరానికి వస్తారు, మరలా ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు క్షమించలేని ఒక పెద్ద నేరం ఏంటంటే ఇదే. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది తప్పులు చేశారు, వాళ్ళని క్షమించాడు. కానీ విగ్రహారాధన దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని దేవుడు క్షమించల. ఎక్కిన మంచం తెగకుండా సస్తావు చూడు అంటాడు. ఒక వాక్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రాజుల గ్రంథంలో, హల్లెలూయా, రాజుల 2వ గ్రంథం
ఇక్కడ అహజ్యా అనే ఒక రాజు, నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు కిటికీలో నుండి కింద పడి రోగి అయ్యాడని రాజులో 2వ గ్రంథం 1:2 రాయబడింది. అహజ్యా సోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, చూడండి, దేవుని దగ్గరికి, జీవం గల దేవుడని యెహోవా దగ్గరికి పంపట్ల, ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, ఎక్కడ పంపించాడు? విగ్రహారాధన గుళ్ళు దగ్గరికి పంపించాడు రాజుగారు. అప్పుడు 8వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అది కాదండి, ఇది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్లో దేవుడు లేడు అనుకోని అనే మాట చూడండి. యెహోవా దూత తిష్బీడని ఎలియాతులాగా సెలవిచ్చెను. దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోని దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. చూసారా, బయల్జెబూబు దగ్గరికి వెళ్ళారంట స్వస్థత పొందటానికి. వాక్యంలో ఉందా లేదా? హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీకు ఏదైనా రోగాలు భోగాలు వచ్చినప్పుడు అల్లదిగా అడవుల్లో ఏదో తాయితులు వేస్తున్నారంట, అంతరాలు వేస్తున్నారంట, అల్లదిగా గుడి దగ్గర ఏదో చేస్తున్నారంట, మంత్రిస్తున్నారంట అని చెప్పినప్పుడు పొర్రపాటున మీరు వెళ్ళారా? ఇంకంతే. ఇక్కడ నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాజు కిటికీలోండి కింద పడి రోగి అయినప్పుడు ఆ దేశములో జీవం గల యెహోవా దేవునే కదా అందరూ ఆరాధించేది, కొందరు మినహాయించి. గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు కదా అక్కడ, ఏలియా లాంటి, అగ్ని లాంటి సేవకులు. దైవజనుడి దగ్గరికి, జీవం గల దేవుని దగ్గరికి పంపించి విచారణ చేయకుండా బయల్జెబూబు అని ఒక దేవత గుడికి పంపిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా, ఎక్కిన మంచం దిగకుండా చచ్చిపోతావు నువ్వని చెప్పు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ తర్వాత ఏమయ్యాడు? అతను నిజంగానే చనిపోయాడు. అన్య దేవతల దగ్గరికి వెళ్ళకూడదు, ఆ మాంత్రిక సంబంధమైన వాడి దగ్గరికి వెళ్ళకూడదు. చేతుల పైకి దిగడుగులు చెప్పాలి. అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ఎక్కువ అయిపోతాయి రోగాలు. హల్లెలూయా. దేవుడు ద్వారానే మనకు స్వస్థత కలిగింది. దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండంలో అంటాడు కదా, 15:26 అంటాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్ళు విడిచి, అయ్యో నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత యథార్థంగా నిన్ను అనుసరించానో అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీవు కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, 15 ఏండ్లు నీకు ఆయుష్నిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్వస్థత కలగాలి అంటే దేవుని వైపు తిరగాలి. స్వస్థత కలగాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. స్వస్థత కలగాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. స్వస్థత కలగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. స్వస్థత కలగాలి అంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం
7:14 రాయబడింది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ 2వ దినవృత్తాంతములు 7:14 అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదకి చెడు మార్గాలను విడిచి. చూసారా, స్వస్థత కలగటానికి దేవుడు మార్గాలు చెప్తున్నాడు. 1 తమ్మును తాము తగ్గించుకోవాలంట, 2వది ప్రార్థన చేయాలంట, 3వది వెతకాలంట, 4వది చెడు మార్గమును విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్వస్థత పొందాలంటే ఇదొక మార్గం. ఇంకోటి, స్వస్థత పొందాలంటే బేదల్ని కటాక్షించాలి. బేదలంటే మన ఇంటి ప్రక్క వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, లేకపోతే మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం కటాక్షించి సహాయం చేస్తే తొందరగా స్వస్థత వస్తుంది. తెలుసా మీకు? కీర్తన గ్రంథం తీయండి, 41వ కీర్తన 1, 2, 3 వాక్యాల్లో రాయబడింది, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చెకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. రోగాలతో ఉన్నప్పుడు ఎవరైనా పేదవారికి, లేని వాళ్ళకి సహాయం చేస్తే స్వస్థత కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. బేదలు అంటే అన్నయ్య ఎవరున్నారు బేదలు అంటారా? లోకంలో కొంతమంది బేదలు ఉంటారు. ఆత్మీయ అర్థములో బేదలు అంటే ఎవరో తెలుసా? దైవ సేవకులే. బేదలు అంటే ఎవరు చెప్పండి? దైవ సేవకులే. ఈ వాక్యం ఇలానే ఉంచి లోకా సువార్త 6:20 చదవండి. 6:20లో ప్రభు అంటున్నాడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదేనని శిష్యుల వైపు చూసి చెప్పాడంట. అంటే ఇప్పుడు బేదలు ఎవరో? శిష్యులు. శిష్యులు అంటే ఎవరో? దైవ సేవకులు. దైవ స్తోత్రం కలుగునగాక. బేదలను కటాక్షించటం అంటే మరొక అర్థం ఏంటంటే దైవ సేవకుల్ని మనము కనికరించాలి. అప్పుడప్పుడు దైవ సేవకులకు మనం ఏదో ఒక సహాయాలు చేస్తుండాలి. అర్థమైందా? మనం తినేటప్పుడు, డ్రెస్సులు కొనేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు గుర్తు రావాలి మనకి. దైవ స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారో లేదో వాళ్ళు మనం కటాక్షించాలి. ఇప్పుడు అక్కడ బేదలని ఎవరిని అంటున్నాడు? అపోస్తులను అంటున్నాడు. అదేనా ఉంది అక్కడ? చదువు ఆ వాక్యాన్ని. బేదలైన మీరు అంతటా ఆయన తన శిష్యుల వైపు చూసి బేదలైన మీరు ధన్య అంటే ఇప్పుడు శిష్యులను ఏమన్నాడు? బేదలు. ఇప్పుడు బేదలు అంటే ఎవరో? శిష్యులు అంటే సేవకులు. సేవకులను, అదే బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కొంతమంది సహజంగా బేదలు ఉంటారు, తిండి లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు. అర్థమైందా? మరి కొంతమంది అసలు చెప్పుకోరు. కొంతమంది ఇన్ని ఇబ్బందులు ఉన్నా బయట చెప్పుకోరు. మనం గమనించి చేయాలి, వాళ్ళ ఇబ్బందులు గమనించాలి. హల్లెలూయా. అట్ట కూడా మేలు జరుగుతాయి. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, మన చర్చికి వచ్చే ఆమె. ఆ బాధ ఏదో చెప్పుకుంటుంది, ఇది పరిస్థితి బాగలేదు, నేను ఏరే ఊరు వెళ్తాను అట్ట ఇటని. ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చి నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చా, అమ్మ దీన్ని బట్టి ఏదైనా కొనుక్కొని తినమ్మా అని. నాకు ప్రేరేపణ వస్తే నేను ఏదైనా చేయగలిగేది, లేకపోతే చేయలేను. అయితే ఇచ్చిన తర్వాత, అన్నయ్య మీరు ప్రార్థన చేశారు, ఇది పరిస్థితి, నాకు స్వస్థత కలిగింది, సాక్ష్యం చెప్పింది. దాని స్తోత్రం కలుగునగా. నెక్స్ట్ వారం నేను ఇచ్చిన దానికంటే 10 అంతలా మళ్ళీ తీసుకొచ్చి దేవుడు నన్ను హాస్పిటల్కి వెళ్లకుండా స్వస్థపరిచాడని మొక్కుకున్న కానుక తీసుకొచ్చి ఇచ్చింది, ఒక 5,000 దాకా. నేను అంతా కొద్దిగా ఇచ్చాను, ఒక 500 ఇచ్చా. ఆమె 5,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది.
కొన్ని సందర్భాలలో నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఎవరికైనా పేదలని గమనించి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేస్తే వారు బాగుపడిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ చేస్తారు. కానీ స్వస్థత అనేది ఇట్లా కటాక్షము, పేదలను కటాక్షించు వారికి తొందరగా కలిగిద్ది అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మన వాళ్ళకి ఇస్తాం, మన ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, మనకు సంబంధించిన వాళ్ళందరూ సహాయం చేయొచ్చు. కానీ మీకు అసలు సంబంధమే లేని వ్యక్తికి మీరు సహాయం చేయండి. కానీ మనసు రాదు. చూడండి, కొంతమందికి మా వాళ్ళు అయితే ఇస్తాం కానీ బయట వాళ్ళకి ఎందుకు ఇస్తామంటారు. మీ వాళ్ళకి కాదు నువ్వు ఇవ్వాల్సింది, అసలుకి బయట వాళ్ళకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయట వాళ్ళంటే లేని వాళ్ళ పరిస్థితులు ఉంటాయి, మనం సహాయం చేయాలి. అందుకని పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. రోగశయ్యం మీద యెహోవాని ఆదరించును, రోగం కలగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. హల్లెలూయా. అర్థమైంది మీకు? రోగాలు ఎన్ని విధాలుగా వస్తాయి? ఎన్ని విధాలుగా వస్తాయి? 3 విధాలుగా. నేను అడిగినప్పుడు గట్టిగా చెప్పండి, మీరు నోరు తెరవండి. ఎన్ని విధాలుగా వస్తాయి? 1 పాపం వల్ల, 2 దేవుడు కోపడితే దయ్యాల వల్ల, 3 దేవుడి వల్ల. పాపం వల్ల, దయ్యాల వల్ల, దేవుడి వల్ల. ఇప్పుడు స్వస్థత కలగాలంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. స్వస్థత ఎలా కలిగిద్ది? 1 చేసిన పాపాలు ఒప్పుకోవాలి. 2 నీలో ఉన్న అవిధేయతలు, నీలో ఉన్నటువంటి చెడు మార్గాలు విడిచిపెట్టాలి. 3 నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. 4 దేవుని వెతకాలి. 5 నా ప్రియ దేవుని బిడ్డలారా విశ్వసించాలి. 6 పేదలని కటాక్షించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా సహాయం చేసావనుకో, అది చూసిన దేవుడు తొందరగా స్వస్థపరుస్తాడు, తొందరగా బాగు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్వస్థతలు పొందాలంటే ఇదొక మార్గమని వాక్యం చెప్తుంది. ఇదేదో నా సొంత మాటలు కాదు, మీరే చదివారు కదా. పేదలను కటాక్షించినప్పుడు ఏమైంది? స్వస్థత కలిగిద్ది. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక మందిరం కట్టాలని. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. అప్పుడు నైటు గుంటలు తవ్వుకుంటున్నాం మేమే. ఇందాక చెప్పా కదా, నర్సాపేటలో ఒక మందిరం ఉంది, ఆడ ఒక మర్డర్ జరిగిందని. ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద రాళ్ళు మాట దగ్గర 6 అడుగులు ఉంటాయి. నైట్ పూట మేమే గాళ్ళలాగా తవ్వుకొని అవి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. చేతులన్నీ మంటలు పడుతున్నాయి. ఈ విధానంలో ఉన్నప్పుడు ఒక సహోదరి ఏం చేసిందంటే, అన్నయ్య నాన్న నాకు డబ్బులు ఇచ్చాడు బట్టలు కొనుక్కోమని. మీరు ఎంత కష్టపడుతున్నారు రాత్రింబవళ్ళు. సీమను కూడా తెలుసు. ఆ రాళ్ళు వేసినప్పుడు ఉన్నావు నువ్వు, నైట్ పూట వేసాం పాత మందిరానికి, నువ్వు లేవు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆవిడ ఇంటికి పిలిచి ఏమన్నదంటే, నాకు చీరలో బీరువాలో చాలా ఉన్నాయి అన్నయ్య, మీరు మందిరానికి పరిచర్యకి వాడండి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నారు మీరు పరిచర్యలో అని ఆ డబ్బులు దేవునికి అన్నట్టుగా ఇచ్చింది. అంటే ఆమె ఏమన్నదంటే, మీరు రాత్రింబోలు కష్టపడుతున్నారు పరిచర్యకి వాడండి, మీరు కూడా వాడుకోండి అని చెప్పి ఇచ్చింది. ఆమె ఎప్పుడైతే ఇచ్చిందో ఇంకొక విన్నపం చెప్పింది నాకు. నాకేంది అన్నయ్య, ఇక్కడ ఈ పొట్ట దగ్గర ఒక గడ్డ ఒకటి వచ్చింది, ఆ గడ్డని హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ గడ్డ అన్నారు, కొంచెం ప్రార్థన చేయండి చాలన్నది. ప్రార్థన చేయండి. ఆమె ఎవరు? ఈ స్థలాలు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తాడు కదా, రిజిస్టర్ భార్య, నర్సాపేట రిజిస్ట్రేషన్ ఆఫీసర్ భార్య. ఇప్పుడు వాళ్ళు గుంటూరులో ఉంటున్నారు, ఇక్కడే ఎక్కడ నగరాల్లో. అయితే ప్రార్థన చేశాం. ఏమి ఎప్పుడైతే ఇచ్చిందో అని చెప్పింది ఉదయాన్నే వచ్చింది మా దగ్గరికి. అద్భుతం. దాని స్తోత్రం కలుగునుగాక. అన్నయ్య మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత గడ్డ కనపడలేదు అన్నయ్య నాకు, అసలు భలే ఆశ్చర్యం వేసింది అన్నది. అవునా కదా? దాని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పడానికి అతనికి వెళ్ళి చూస్తున్నాను, కానీ అతనే నిద్రపోతా ఉన్నాడు. యేసునామములో చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే ఇవన్నీ అది నీకు తెలుసు, మా వెనకాల వచ్చినోడు కదా. ఇప్పుడు స్టార్టింగ్ నుండి
నా ద్వారా ఎంతమంది ప్రార్థన చేయించుకున్నారో, ఎంతమంది బాగుపడ్డారో మిగతా బ్రదర్లు అందరికంటే ఇతనికి ఎక్కువ తెలుసు. దాని స్తోత్రం. అందుకని ఈ విషయం కూడా అతనికి తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంటే నేనేదో మీ దగ్గర ఆశపడి చెప్పట్లా, అది జరిగిన కార్యం. దాని స్తోత్రం. ఎప్పుడైతే ఆవిడ ఆ చీరలకు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులు ప్రార్థన చేయించుకొని ఇచ్చిందో, ఈ గడ్డ మాయమైపోయింది. ఉదయాన్నే వచ్చి సాక్ష్యం చెప్పింది. అన్నయ్య ఉదయాన్నే భోజనం వండుకొని వచ్చి, రాత్రి నిన్న మధ్యాహ్నం మిమ్మల్ని పిలిపించాను, కానుకిచ్చాను, ఇదిగో ఈ కార్యం జరిగింది అన్నయ్య అన్నది. దేవుని స్తోత్రాలు చెప్పండి. బేదలను కటాక్షించినప్పుడు అప్పుడు కూడా స్వస్థతలు జరుగుతాయి. బేదలు అనగా ఒకటి మనకి బయట కనిపించే కొంతమంది లేని వాళ్ళు, రెండోది దైవ సేవకులు కూడా ఎవరో బేదల లెక్కే. ఓకేనా? ఈ విధంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవిక స్వస్థతని మనం పొందగలం. అందరు పైకి లేచి నిలబడండి. దేవుడు అట్టి స్వస్థత మీ అందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పాపాలుంటే ఒప్పుకోండి, లోపాలుంటే సరి చేసుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి. అలాగే మీరు దేవుని యొక్క మాట శ్రద్ధగా వినండి, బేదలను కటాక్షించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.